వారి ఛానల్ అండి. వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరైతే ధన్యవాదములు. ఎందుకంటే పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మనకు లేటెస్ట్ అయితే ఈ యొక్క న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట. చాలామంది రైతన్నలు అయితే రేపు డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా అనేది కూడా మనకు చాలామంది అయితే చాలా తీరుగా కూడా అడగడం అయితే జరిగింది. సో డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే అసలు నిన్న చూసుకున్నట్టయితే మనకు దేశంలో వచ్చేసి అయితే ప్రధానమంత్రి గారు అయితే బీహార్లో పర్యటనించారు. సో ఆ పర్యటనలో చూసుకున్నట్టయితే అందరూ కూడా చాలా మంది అయితే మెసేజెస్ అయితే చేయడం అయితే జరిగింది. డబ్బులు అనేవి ఎందుకు పడలేదు, అసలు ఆలస్యం కావడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా లేదా దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం మాకు ఇవ్వండి అని అయితే చాలామంది రైతన్నలు అయితే చాలా విధములుగా ఇచ్చేసి అయితే మనకైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం ఉన్నది ఉన్నట్టుగానే మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఇప్పటికే మీకు అయితే అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే 20వ విడత డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి యొక్క ఏదైతే ఉందో ఈ నెలాఖరు లోపు వచ్చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. సో మనకు అఫీషియల్ కూడా కొన్ని న్యూస్ ఛానల్లో చెప్పిన ప్రకారమే మనం అయితే చెప్పడం జరిగింది. అంటే ఈ నెల ఈ 18వ తారీఖున కానివ్వచ్చు 20వ తారీఖున కానివ్వచ్చు నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా ఇంతవరకు చూసుకున్నట్టయితే నిర్వహించలేదన్నమాట. సో డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటికే 4 నెలల నుంచి అయితే రైతు సోదరులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో డబ్బులకు సంబంధించి కూడా దేశ ప్రధానమంత్రి గారు అయితే నిన్న ఈ యొక్క మన బీహార్లో వచ్చేసి అయితే పర్యటించినారన్నమాట. సో ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ ఈ యొక్క స్కీమ్స్ గురించి అయితే ఎలాంటి ప్రకటనలు కూడా మనకు రాలేదన్నమాట. ఏవైతే మనకు దేశం అభివృద్ధి కానివ్వచ్చు ఇంకా మరికొన్ని విషయాలపై అయితే మనకు మాట్లాడినట్టు తెలుస్తుంది. సో ప్రధాని మోదీ గారు అయితే చూసుకున్నట్టయితే మనకి ఒక పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఆగస్టు మొదటి వారంలోగానైతే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే మనకు పడవచ్చు అని అయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అటు అఫీషియల్ కూడా తేదీ కూడా ఇంకా వరకు చూసుకున్నట్టయితే రాలేదు. ఈ నెలాఖరు లోపు అయితే ఈ మధ్యలో ఎప్పుడైనా కానీ మనకు డబ్బులు అనేవి అయితే పడే అవకాశాలు అయితే ఇవి ఉన్నాయన్నమాట. సో అందరూ కూడా తప్పకుండానైతే మన ఛానల్ కొత్త కూర్చుని అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగానే మీకైతే ముందైతే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. లేనిది లేనట్టు కాకుండా ఉన్నది ఉన్నట్టుగానే మీకు అందరికీ కూడా ఈ యొక్క ఏదైతే ఉందో నిజాయితీగా అన్నమాట. నిజాయితీగా మీకు అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో చాలామంది అయితే చాలా తీరుగానే అయితే అడగడం అయితే జరిగింది. డబ్బులకు సంబంధించి రేపు పడుతున్నాయా లేదా రేపు మెసేజెస్ వస్తున్నాయా 2000 రూపాయలు అనేవి 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డబ్బులు అనేవి మాకు చూసుకున్నట్టయితే ఇంతవరకు పడలేదు. మరి డబ్బులకు సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేవి పడతాయా లేదా అని అయితే చాలామంది రైతన్నలు అయితే చాలా తీరులో కూడా మనకైతే అడగడం అయితే జరిగింది. సో వారందరి కోసం అయితే ఒక గట్టి రెస్పాన్స్ అయితే నేను భావిస్తున్నాను అనమాట. సో ఆగస్టు 1 లోపు చూసుకున్నట్టయితే ఆగస్టు మొదటి వారంలోగా చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. ఇప్పటికే ఈ యొక్క జూలై ఈరోజు చూసుకున్నట్టయితే 19వ తారీఖు అనమాట. సో 19వ తారీఖు చూసుకున్నట్టయితే మనకు డబ్బులకు సంబంధించి ఏమన్నారంటే ఈ యొక్క నిన్న అయితే 18వ తారీఖు అనమాట. సో మనం చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి కూడా ఇంతవరకు అయితే ఎలాంటి ప్రకటన అయితే విదేశాల తర్వాత భారతదేశానికి వచ్చిన వెంటనే ఖాతాలోకి డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తున్నారని అయితే మనకు నరేంద్ర మోదీ గారికి అయితే ఈ యొక్క ఏదైతే ఉందో కొన్ని వార్తలలో కానివ్వచ్చు కొన్ని అఫీషియల్ న్యూస్ ఛానళ్ళలో కూడా చూసుకున్నట్టయితే మనకు అధికారంగా కూడా ప్రకటన అనేది అయితే రిలీజ్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. సో డబ్బులకు సంబంధించి కూడా మరి కాస్త ఆలస్యం కానున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో విదేశాల తర్వాత భారతదేశానికి వచ్చిన వెంటనే ఈ యొక్క ఖాతాలోకి డబ్బులు అనేవి పడచ్చు అని అయితే అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. సో ఈ యొక్క ఇదైతే ఒక గజిబిజి అని అనుకోవచ్చు. రైతులందరూ కూడా ఈ యొక్క సౌకర్యానికి అయితే అందరూ కూడా క్షమించండి. ఎందుకంటే అందరికీ కూడా ఈ యొక్క డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా చాలామంది అయితే చాలా తీరులోనైతే మనకు చెప్పారు అనమాట. సో వారందరి కోసం అయితే ఒక రెస్పాన్స్ అయితే కావడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్త కూర్చుని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందుకన్నా ముందు ప్రతి ఒక్కరైతే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో కానివ్వచ్చు మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది కదా, అందరైతే లైక్ చేసిరా. లైక్ చేసినట్టయితే ఈ యొక్క వీడియో వచ్చేసి రికమెండేషన్లోకి అయితే యూట్యూబ్ అయితే రికమెండ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు అందరికైతే అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఆగస్టు మొదటి వారంలో చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులపై అయితే మనకు అధికారంగానైతే నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క ప్రకటన అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఈ నెలాఖరు లోపు కూడా పడవచ్చు అన్నమాట. ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపు చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసడం జరిగిందనమాట. సో అప్పుడు న్యూస్లో అయితే మీరు చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు అందరికైతే అర్థమైందని అయితే నేను అయితే అనుకుంటున్నాను. సో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.